తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. విద్యుత్ రంగంలో కేసీఆర్ స్వప్నం సాకారమైంది. తెలంగాణ విద్యుత్ రంగంలో మరో మైలురాయి యాదాద్రి 4వ యూనిట్ సిఓడి పూర్తి చేసుకున్నది. 800 మెగావాట్ల కమర్షియల్ ఆపరేషన్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సూపర్ క్రిటికల్ 4వ యూనిట్ విజయవంతమైంది. దీంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 3200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ విద్యుత్ రంగంలో కేసీఆర్ స్వప్నం సాకారమైంది. ప్రతిష్టాత్మక యాదాద్రి పవర్ ప్లాంట్ మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంట్లోని యూనిట్ 4 కమర్షియల్ 72 గంటల పాటు ఈ ప్లాంట్ నిర్విరామంగా నడిచింది. 800 మెగావాట్ల ఈ ప్లాంట్ ఎలాంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా నడవడంతో సిఓడి సక్సెస్ అయినట్లు టీజీజెన్కో ప్రకటించింది. 72 గంటల్లో అధికారులు 57.6 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా ఈ యూనిట్ 58 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి 800 మెగావాట్లు కాగా 820 సామర్థ్యంతో నడిపారు. అయినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని అధికారులు తెలిపారు. ఐటీపీఎస్ లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్లున్నాయి. స్టేజ్ 1లో 2, స్టేజ్ 2లో 3 యూనిట్లున్నాయి. స్టేజ్ 1లోని 2 యూనిట్లలో ఇప్పటికే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. స్టేజ్ 2లో ప్రస్తుతం యూనిట్ 4 సిఓడి విజయవంతమైంది. యూనిట్ 3 సిఓడిని వచ్చే నెలలో చేపట్టాలన్న ఆలోచనలో అధికారులున్నారు. యూనిట్ 5 సిఓడికి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. సిఓడి విజయవంతం కావడంతో యాదాద్రి ద్వారా మొత్తంగా 2400 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ఏర్పడితే విపరీతమైన సంక్షోభం తలెత్తుతుందంటూ రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా పుట్టిన పసిగుడ్డు పీక నులిబేయాలన్నట్లుగా టీడీపీ, బీజేపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. సీలేరు ప్రాజెక్టును ఏపీ లాక్కుంది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. అంతేకాకుండా కృష్ణపట్నం ప్లాంట్లో తెలంగాణ వాటాగా రావాల్సిన 500 మెగావాట్ల పవర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్లను ఉల్లంఘించారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా ప్రపంచం ముందుంచేందుకు సీమాంధ్ర పాలకులు అనేక కుట్రలకు తెరలేపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ విద్యుత్ కోసం ఒకరి మీద ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడి తెలంగాణను స్వయం సమృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు కదిలారు. కొత్త థర్మల్ ప్లాంటును ఏర్పాటు చేయడమే ఇందుకు పరిష్కారమన్న నిర్ణయానికి వచ్చారు. 1080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే వరుసలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు రాష్ట్రంలో భద్రాద్రితో కలుపుకుంటే 11 థర్మల్ ప్లాంట్లున్నాయి. దాదాపు అన్ని చిన్న చిన్న ప్లాంట్లే. రాష్ట్రం ఏర్పడే నాటికి థర్మల్ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 4780 మెగావాట్లు మాత్రమే. విద్యుత్ రంగంలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలంటే, భవిష్యత్ అవసరాలు తీర్చాలంటే చిన్న చిన్న విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తే సరిపోదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. మెగా ప్రాజెక్టుకు నిర్మించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 35,000 కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి కరెంటు కష్టాలు తొలగిపోయి తెలంగాణలో వెలుగుల ప్రస్థానం సాగాలని కేసీఆర్ ముందు చూపుతో వేసిన పునాది విశేష కృషి వల్లే ఇవాళ విద్యుత్ విషయంలో మరో విజయం సాధ్యమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ కలను సాకారం చేసిన విద్యుత్ శాఖ ఇంజనీర్లతో పాటు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమైక్య పాలనలో అంధకారంలో మగ్గిన తెలంగాణలో వెలుగులు నింపిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చెరగని సంతకం ఈ ప్లాంట్ అని స్పష్టం చేశారు. కేసీఆర్కు ఎక్కడ పేరుస్తుందోననే పురచబుద్ధిని పక్కన పెట్టి మిగిలిన 2 యూనిట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.